నమస్కారం ఫ్రెండ్స్. నన్ను చాలా మంది సాడిస్ట్ అనుకుంటారండి. ఎందుకంటే నేను సొసైటీలో ఏది మంచి జరిగినా అది సహించలేనని, నా దగ్గర ఆ వస్తువు లేదు, అది లేదని నేను ఎలాగో అలాగా, అంటే వేరే వాళ్ళకి మంచి జరుగుతుంటే దానిపై సెటైర్లు వేస్తుంటాను, దానిపై విమర్శలు చేస్తుంటాను. ఏదో రకంగా ప్రతి మంచి కార్యంలో, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బాగా దూసుకుపోతుంటే దాన్ని విమర్శించి, అంటే అల్లారు ముద్దుగా ఈ ఇండస్ట్రీని పెంచి పోషిస్తున్న జనాలకు షాక్ ఇచ్చి, నేను నాదైన శైలిలో ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా శాడిజాన్ని ఈ ఇండస్ట్రీపై రుద్దుతున్నారు అని చాలామంది నాకు గత 2.5 yearsగా విమర్శ చేస్తూ ఉన్నారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, నిజాలు బయట పెట్టడం ఒక కళ. నేను ఒక కామర్స్ స్టూడెంట్, ప్లస్ నాకు మ్యాథ్స్ అంటే ఆసక్తి లేదు, రాదు. కానీ నేను ఇండస్ట్రీ జాయిన్ అయినప్పుడు బాగా ఎదుగుతున్న సమయంలో ఏం గమనించానంటే, మ్యాథ్స్ను ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ కూడికలు, తీసివేతలు, ఈ ఇంటూ, డివిజన్స్, పర్సంటేజెస్, ఈ మాయాజాలాన్ని సృష్టించడం ఒక వంతు అయితే, దాన్ని ప్రజెంట్ చేసి ప్రజలకు నిజాలు ఎలా తెలియజేస్తే అర్థమవుతుందో, ఈ మ్యాథ్స్ను అంటే తమ బాణం తమ వైపే తిప్పి కొట్టేటట్టు ఎలా చేయాలనో కేవలం మ్యాథ్స్కే సాధ్యం అని గమనించి తెలుసుకున్నాను. నేను అప్పటి నుంచి సింపుల్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి బాగా దురంధరులైన, వితౌట్ లాజిక్ ఇండస్ట్రీని నడుపుతున్న పెద్దలను కూడా నా క్యాల్కులేషన్స్తో కంగు దింపించాను. నేను ప్రతి మనిషి, ఎవరైనా మీ ఇంట్లో 7వ క్లాస్ పిల్లగాడు ఉంటే నేను చెప్పిన క్యాల్కులేషన్ చెప్తే వాడు కూడా ఈజీగా చేసి పెడతాడు మీకు. అంత సులువుగా స్ట్రక్చర్ చేసి నేను 10 మంది చేత సాడిస్ట్ అని అనిపించుకుంటూ ఉన్నాను. నాకు ఏ ప్రాబ్లం లేదు, మీరు ఏమైనా అనండి, కానీ నిజాన్ని ఒప్పుకోండి. ఇది ఒకటే షరతు నాది. నన్ను ఏ విధంగా పిలిచినా పర్వాలేదు, కానీ ఇది నా శాడిజం కాదండి. ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్, మీరు కాదనలేని ఫ్యాక్ట్స్ నేను మీ ముందర పెడుతుంటే, ఇవి నా ఆస్తులు కాదు, ఈ నా ఫిగర్స్ కాదు, నేను ఈ తెలంగాణకు అంటే అధినేత కాదు, నా దగ్గర ఒక గజం భూమి లేదు, అంటే ఏమీ లేదని నేను ఉన్నవాళ్ళని నిందిస్తలేనండి. మీకు ఉంది కదా, ఆ ఉన్నదాన్ని, దాని స్టేటస్ ఏముంది, మీరు ఎంత లక్కీ, కానీ మీరు ఏం చేయలేకపోయినరు. నేను చెప్పేది ఏమంటే, మీరు ఎంత లక్కీ, మీరు ధనవంతులు, భూస్వాములు, ఫార్మర్స్, భూమి గలవాళ్ళు, సంపన్నులు, కానీ మీరు కోల్పోయిందేమి అని నేను జనరలీ వివరిస్తూ ఉంటాను. అలాంటి క్రమమే ఈరోజు ఒక 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ 7 years బ్యాక్, 5 acres అగ్రికల్చర్, 5 acres లోపు అనుకోండి,
జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా. 5 ఎకర్స్ ల్యాండ్. గమనించండి, మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ 5th 7th మ్యాథమెటిక్స్ నేను యూజ్ చేసింది. 5 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు, జస్ట్ లోపు ఉన్నవాళ్ళు, 5 ఎకర్స్ జస్ట్ లోపు ఉన్నవాళ్ళు, కేసీఆర్ హయాంలో స్టార్ట్ అయిన ఈ భూమి ధరల పెంపు, నేను ఏం చేశానంటే ఫస్ట్ 5 years ఆఫ్ కేసీఆర్ని పక్కకు పెట్టేశాను. ఫస్ట్ 5 years ఆఫ్ కేసీఆర్ రూల్ని పక్కకు పెట్టాను. లాస్ట్ 5 years ఆఫ్ కేసీఆర్ రూల్ ప్లస్ 2 years కాంగ్రెస్ రూల్, 7 yearsని నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఆశ్చర్యపోయేలా మీతోని ఎలా మోసం జరిగిందో నేను క్లియర్ కట్గా మీకు వివరిస్తాను. మీరు కాదనలేని ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను, జస్ట్ ఇంటాపోండి. ఒక 5 acres ఆఫ్ ల్యాండ్ 7 years నుంచి ఏం కోల్పోయింది మనం గమనిస్తే, శ్రీమాన్ కేసీఆర్ గారు తన లాస్ట్ 5 yearsలో తన చేతులతో భూధరలను పెంచి తెలంగాణలో ఎక్కడ పోయినా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు లేనిది ఎకరా మీకు దొరకదు అన్నాడు. అంటే ఆయన పీక్లో ఉన్నప్పుడు ఓ టోపీ వేసుకొని, తెల్ల టోపీ వేసుకొని, నేను ఎకరాకు కొన్ని లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పి, నేను చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే, నేను ఎలా డిమాండ్ క్రియేట్ చేశానంటే, తెలంగాణలో ఎక్కడ పోయినా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు లేనిది మీకు ఎకరా భూమి దొరకదు. అది ఈ ఆర్ఆర్ఆర్ లోపలైతే ఆయన బహిరంగంగా చెప్పాడు, 70 లక్షలు లేనిది మీకు ఎకరా ఎక్కడ దొరకదు. అంటే ఆ రీజన్ చెప్పాడు. ఓఆర్ఆర్ బయట ఆ ఏరియాలో 70 lakhs లేకుండా మీకు 1 acre దొరకదు. ఒక ప్రభుత్వ అధినేత, చీఫ్ మినిస్టర్ డిక్లేర్ చేసేసాడు తన సైడ్ నుంచి. అందరు చప్పట్లు కొట్టిండ్రు, కొంతమంది పాలాభిషేకాలు చేసిండ్రు, అన్నీ ఘనంగా జరిగాయి. అందరు నిజమే, ముఖ్యమంత్రి తన నోటితో 75 లక్షలు అని చెప్తుండంటే ఇక మనకు 1 కోటి రూపాయలు ఎక్కడ పోవు అనుకున్నారు చాలామంది. తాను 5 ఏళ్ల పాలన, తన 5 ఏళ్ల పాలన తర్వాత 75 లక్షలకే ఫిక్స్ అయిపోయారు. పొలిటికల్ పార్టీస్ వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ జరిగిన అభివృద్ధి, 1 ఎకరా 70 లక్షలేమి, 1 కోటి రూపాయల కన్నా తక్కువ అమ్మొద్దు. కేసీఆర్ పోయినా మళ్ళీ వస్తుండొచ్చు, వచ్చే వరకు ఆగదాము. కాంగ్రెస్ హయాంలో భూధరలు పడిపోయినా మళ్ళీ కేసీఆర్ రాగానే అది 1.5 కోటి అవుతాయి అని చాలామంది ఓపికతోని, బీఆర్ఎస్ ఓడిపోయినా ఓపికతో ఉన్నారు. వాళ్ళనందరినీ నేను అభినందిస్తున్నా. అయితే వాళ్ళ 5 ఎకరాల లోపు లేదా 5 ఎకరాలు ఉన్న భూస్వామి అనాలి. 5 ఎకరాలు అంటే నియర్లీ 5 కోట్లు ఉన్నట్టే. కేసీఆర్ చెప్పిండు, 5 ఎకరాలు ఉంటే ఒక ఫార్మర్ దగ్గర 5 కోట్లు ఉన్నట్టే. సో 5 కోట్లు ఉన్నట్టే అన్న ఫార్మర్ పరిస్థితి ఏముంది ఇవాళ మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఆఫ్టర్ 7 years ఆ 5 కోట్ల ఆసామి కోల్పోయింది ఏమి? మనం బేసిక్ క్యాల్కులేషన్ చేసి ఇవాళ ముందర వస్తాను. మీరు అంటే మీకు ఎక్కడ కాలినా మీరు బర్ణాలు పెట్టుకోవాలి, కానీ పిచ్చి పిచ్చిగా స్పందించవద్దు. ఇది నా విజ్ఞప్తి. స్పందిస్తే మళ్ళీ నా కమెంట్ ఎట్లుంటుందో కౌంటర్ కమెంట్ మీ అందరికీ తెలుసు. నిజాన్ని ఒప్పుకోండి, ఆదరించండి. అసలు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీనింగ్ ఏముందో ఫస్ట్ తెలుసుకోండి. నేను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నా, తెలంగాణలో ఒక ఎకరం మీరు వడ్లేసినా ఏమేసినా
మీకు దాదాపు 30 నుంచి 35 ఏండ్లు పడుతుంది. 30 నుంచి 35 ఏండ్లు పడుతుంది అని చెప్పిన. అయితే అంటే మీరు 30 లక్షలు చెల్లించి ఒక ఎకరం తీసుకుంటే మీరు పంటలు 2 పంటలు ఏటా వేసినా మీకు 30 నుంచి 35 ఏండ్లు మీ డబ్బు మీకు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పిన. ఇది నేను జనరల్గా చెప్తుంటా అందరికీ. కాబట్టి భూ ధరలు ఎంత ఉండాలనో అంత ఉండాలి. మ్యాక్సిమం 5 years to 8 years ప్రీమియంతో ఉండాలి. 5 నుంచి 8 ఏండ్ల ప్రీమియంతో భూ ధరలు ఉండాలి. అంటే అప్రాక్సిమేట్గా ఇప్పటి కాలంలో 7 to 8 lakhs మధ్యలో ఉండాలి. కానీ ఎక్కడ ఉన్నాయి? 30 లక్షలు మినిమం పర్ ఎకర్ ఎక్కడైనా తెలంగాణలో. ఇదే కదా మనం సౌడు భూమి అయినా 30, రేగడైనా 30, ఏదైనా భూమి కనిపించిందంటే దానికి 30 అనే ట్యాగ్ పెట్టి మనమంతా ధనవంతులం, రిచ్ స్టేట్, ఇక్కడ అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనొచ్చు, ఇవన్నీ డైలాగ్స్ మనం వింటూనే వస్తున్నాం. అయితే ఇవాళ మనము ఒక 5 acres ఉన్న ఆసామి ఫార్మర్ గత 7 ఏండ్లుగా ఎంత కోల్పోయాడు? దీంట్లో మనము పంట నుంచి వచ్చిన ఆదాయాన్ని కొంతసేపు పక్కకు పెడదాం. ఎందుకంటే మ్యాక్సిమం భూములు పంట లేని భూములే, అవే రైతు భరోసా, ప్రధానమంత్రి అంటే ఫార్మర్స్కి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. అందుకోసము ఈ వడ్లు యొక్క ఇన్కమ్ పక్కన పెడదాం. స్టాండర్డ్ వడ్లే కదా, మనము వడ్ల ఇన్కమ్ పక్కన పెట్టి ఈ రైతు భరోసా, పిఎం సమ్మాన్ నిధి యోజన నుంచి వచ్చే డబ్బులు ఈ 5 ఎకరాల కోసం మీరు, అంటే మీ 5 ఎకరాలు ఉంటే మీకు వస్తాయి కదా. అయితే కేసీఆర్ 75 లక్షలు, ₹1,00,00,000 ఎకరా అన్నప్పుడు మీరు సంతోషపడ్డారు కదా. ఆ సంతోషం ఆవిరైందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ వీడియో. ఇప్పుడు మనం గమనిస్తే కేసీఆర్ 5 ఏండ్లు, కాంగ్రెస్ 2 ఏండ్లు. మనం జస్ట్ క్యాల్కులేషన్ చేసుకుందాం. కేసీఆర్ ఉన్నప్పుడు 75 లక్షలు పక్కకు పెట్టండి. యావరేజ్ పర్ ఎకర్ 30 lakhs 7 సంవత్సరాల కింద ఎవరైనా అమ్ముకోనుంటే 30 lakhs పర్ ఎకర్ అంటే పీక్లా 75 lakhs అని చెప్పిండు కేసీఆర్. మనం దాన్ని సగం చేద్దాం. 30 లక్షలు పర్ ఎకరా ఎవరైనా అమ్ముకోనంటే ప్రతి ఫార్మర్ దగ్గర 5 ఎకరాలు ఉన్న ఫార్మర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. మీరు 3 తీసుకోండి, 7 తీసుకోండి, మీ ఇష్టం. ఎందుకంటే 7 తీసుకుంటే మళ్ళీ పిఎం సమ్మాన్ నిధి రాదు. అందుకోసం నేను 5 స్టాండర్డ్గా తీసుకున్నాను. 5 లోపు, జస్ట్ లోపు, 2 hectares లోపు. అయితే 5 3s 15 అంటే ఒక్కొక్క రైతు దగ్గర 1,50,00,000 ఉంటుండే 7 ఏండ్ల క్రితం అమ్మింటే. పీక్ టైంలో కేసీఆర్ 70 అని చెప్తే, 75 అని చెప్తే మీరు 30కి అమ్మింటే 1,50,00,000 మీ అకౌంట్లో ఉంటుండే. అయితే ఈ 1,50,00,000 ఊరికే కూర్చోదు కదా. మీరు 1,50,00,000 బ్యాంకులో 1 year FDలో వేస్తే 7% వస్తుంది. 1 year FDలో వేస్తే 7% మీకు వస్తుండే ప్రతి ఏటా. ఇది 7 years మీరు కోల్పోతే, 7 years మీరు కోల్పోతే మీరు ఎంత కోల్పోయారు అనేది మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ చేస్తా. దాంట్లో నేను మీ ఆదాయం అంటే భూ నుంచి వచ్చే ఆదాయం అంటే ఒడ్లు గిడ్లు ఏమైనా వేస్తారు కదా, జొన్నలు, ఒడ్లు, కంకలు, ఏదైనా ఏది వేసినా దాన్ని పక్కన పెట్టిన టెంపరీగా మీకు ఈ ల్యాండ్ బేస్డ్ ఇన్కమ్, మీరు దేనికి ఆశపడ్డారు, మీరు ఎట్లా మోసపోయినారో మీకు చెప్తా. మీరు 7 yearsలో ఈ రైతు బంధు ప్లస్ కిసాన్ సమ్మాన్ ఈ 5 ఎకరాలకు మీకు 3,92,000 రూపాయలు, 3,92,000
మీకు వస్తుండే 7 ఇయర్స్లో 5 acres ల్యాండ్పై మీకు 7 ఇయర్స్లో 3,92,000 టోటల్ అమౌంట్ మీ బ్యాంక్లో వచ్చి పడ్డది. అందరికి పడింది ఇది. 5 ఎకరాలు ఉన్న వాళ్ళు దాదాపు 3,92,000 అందరికీ వచ్చి పడ్డది 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు. ఇంకా ఎకరా అంటే మీ క్యాల్కులేషన్ చేసుకోండి మీరు. నేను 5 acres స్టాండర్డ్ తీసుకున్నా. సో యు హ్యావ్ మేడ్ అంటే గింజ వేయకుండా మీకు 3,92,000 రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చి పడ్డాయి. అందరికీ కంగ్రాచులేషన్స్. గింజ వేయకుండా భూమి దిక్కు చూడకుండా మీకు దాదాపు 4 లక్షల రూపాయలు మీ ఖాతాల్లో పడ్డాయి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 7 ఏళ్లలో. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ కదా. అప్రాక్సిమేట్గా మీకు 70 to 80,000 అంటే లెక్క 70 to 80,000 ఇంకా కొత్త తక్కువ అనుకోండి 50 to 60,000 మధ్యలో ఏమో పడి ఉంటాయి పర్ ఎకర్. కంగ్రాట్స్ మీ అందరికీ కంగ్రాట్స్. అయితే ఏదైనా ఫార్మర్ కేసీఆర్ చెప్పినట్టు 75 లక్షలు కాకుండా 30 లక్షలకు 5 ఎకరాలు అమ్మేస్తే ఆయన దగ్గర 1.5 కోటి ఉంటుండే 7 సంవత్సరాల క్రితం. అయితే 1.5 కోటికు ప్రతి సంవత్సరం 7% వడ్డీ కోల్పోయినారు. అంటే దాదాపు 10,50,000 రూపాయలు ప్రతి ఏటా మీ భూమి అమ్ముకోకుండా ప్రతి ఫార్మర్ 5 ఎకరాలపై కోల్పోయింది ఎంత అంటే 10,50,000. ఇది మనం అప్రాక్సిమేట్గా 7 ఇయర్స్కి వేసుకుందాం. అంటే మీరు ఈజీ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. మీరు టోటల్ కోల్పోయింది 73,50,000 కోల్పోయారు. ఎంత? 73,50,000 కోల్పోయారు. అంటే మీరు 5 ఎకరాలు 30 లక్షలకు అమ్ముకోనంటే 1.5 కోటిన్నరపై 7% వడ్డీ వేసుకుంటే మీరు 73,50,000 కోల్పోయారు. అయితే ఇది ఒకటి కోల్పోయారు. ఈ వడ్డీపై వడ్డీ అంటే పర్ ఇయర్ 10,50,000 పై మీరు 6 years 5 years అంటే మీకు తరిగిపోతున్న టైం క్యాల్కులేషన్ చేసుకుంటే మీరు దాదాపు 5 ఎకరాలపై 82 లక్షల రూపాయలు కోల్పోయారు. ఎంత అంటే అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్, ఎగ్జాక్ట్ కాదు. డిమినిషింగ్ మెథడ్లో మనం తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ 10,50,000 ఇంట్రెస్ట్ వస్తుండే కదా, దానిపై డిమినిషింగ్ మెథడ్లో అప్రాక్సిమేట్ తీసుకుంటే 82 lakhs మీరు 5 acres పై అంటే అమ్మకుండా అట్లే పెట్టుకొని ఏదో రోజు బంగారు పంటలు పండుతాయని ఏదో రోజు 75 లక్షలు వస్తాయని పెట్టుకుంటే మీరు ఈ 7 ఏళ్లలో కోల్పోయింది 82 లక్షలు. 82 లక్షలు. యూ కెన్ ఇమాజిన్. అది కాకుండా 1.5 లేవు 7 సంవత్సరాల్లో 82 లక్షలు వడ్డీ కింద కోల్పోయారు మీరు. అయితే ఈ ఓపికకు మీకు దొరికింది ఏమంటే రైతు బంధు, ప్రధానమంత్రి సమ్మాన్ కలిపి 3,92,000 దొరికినాయి. మీకు దాదాపు 4 లక్షలు మీ ఓపిక సహనానికి 4 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది 5 ఎకరాలు ఉన్నవాళ్ళకు. మీకు కోల్పోయిందంతా 82 లక్షలు. అయితే ఈ 82 లక్షల నుంచి ఈ 4 లక్షలు తీసేద్దాం. అంటే దాదాపు 78 lakhs యు హ్యావ్ లాస్ట్ ఇన్ జస్ట్ 7 years. అంటే భూమి ధర వచ్చినా మీకు 30 లక్షలకు ఈజీ పోతుండే. అప్పుడు కేసీఆర్ 75 చెప్పిండే అంటే 30కి ఈజీ పోతుండే. మీరు అమ్మలే. ఆ 75 లక్షలు వస్తే 75 లక్షల ఎకరా వస్తుంది, మేము కోటీశ్వరం అని అందరు పెట్టుకొని కూర్చున్నారు. కొంతమంది లేఅవుట్లకు ఇచ్చేసిండ్రు. ఆ లేఅవుట్లో వాళ్ళు అదే లెక్క వేసుకున్నారు. 1 కోటి రూపాయలు అగ్రికల్చర్ ల్యాండ్కి వస్తే మనకి ఇక్కడ లేఅవుట్ చేసేస్తే ఇంకా ఎక్కువ వస్తాయని అందరూ లేఅవుట్లు చేసుకున్నారు. పంటలన్నీ పాడు చేసుకున్నారు. చాలామంది పంటలు పాడు చేసుకున్నారు కనుకనే నేను దానిపై ఫలసాయం క్యాల్కులేషన్ చేయలే. మీరే చేసుకోండి. మీరు 7 ఏళ్ళు వదిలేస్తే 5 ఎకరాలలో ఎంత వస్తుంది అది మీరే క్యాల్కులేషన్ వేసుకోండి.
82 lakhs మీరు నికరంగా ఇంట్రెస్ట్ కోల్పోయారు. దాంట్లో మీకు దొరికిన రైతు భరోసా, కిసాన్ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కలిపితే 4 లక్షలు తీసిన 78 lakhs యు లాస్ట్ ఆన్ 5 acres ఆఫ్ ల్యాండ్. ఇది ఓపెన్ కదా, మీ ల్యాండ్ అంతా మీదే, నా పేరుని ఏం లేదు. మీరే లెక్కేసుకోండి. మీ ఇంట్లో బాగుంటాడు 7-8 క్లాస్ వానికి ఇచ్చి లెక్కిచ్చి క్యాల్కులేటర్ ఇవ్వండి, బాబు ఇట్లా చేయి. ఈయన ఏమో చెప్తున్నాడు, మనకు లేని దురద వీడికెందుకు అనొచ్చు మీరు. కానీ దురద పెట్టడము, మీకు దురద లేకపోయినా దురద తెప్పియడము నా బాధ్యత కనుక. ఎందుకంటే నేను సాడిస్ట్ కదా. సాడిస్ట్కు ఉన్న మినిమం క్వాలిటీస్ ఇవి. ఊరుకోను నేను. అప్పుడప్పుడు పోయి ఇట్లా 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 పెడుతుంటా. నన్ను సాడిస్ట్ అన్నా కదా, దానికి ఏదైనా బహుమతి ఇవ్వాలి కదా మీకు. 82 lakhsలో మీకు 78 lakhs మినిమం కోల్పోయారు మీరు లెక్కేసుకుంటే ప్రతి నెల మీ భూమి అమ్మకుండా ప్రతి నెల దాదాపు 90,000 మీరు నష్టపోయారు. దాదాపు అప్రాక్సిమేట్గా ప్రతి నెల 7 ఏళ్లుగా ప్రతి నెల మీరు 90,000 కోల్పోయారు. 7 ఏళ్ల మంత్స్ క్యాల్కులేట్ చేసి దాన్ని డివైడెడ్ బై నంబర్ ఆఫ్ lakhs యు లాస్ట్ అని లెక్కేసుకుంటే దాదాపు 90,000 ప్రతి నెల మీకు నష్టం వచ్చింది భూమి అమ్మకుండా. కేసీఆర్ చెప్పిండు కదా, అమ్మొచ్చు కదా. సగానికి సగం అమ్మిన 1.5 వస్తుండే, 1.5 7% వేసుకున్నా. ఏంది ఏంటండి ఇది? 1.5 మీరు బ్యాంకులో వేసుకొని 7% తీసుకొని ఉంటే కూడా మీకు ఈ 7 ఏళ్లలో 82 లక్షలు వస్తుండే. పోనీ అవన్నీ రైతు భరోసాలు అవన్నీ తీసేసిన మీకు 78 లక్షలు, నెలకు 90,000 కోల్పోయినారు మీరు. ఎందుకు అమ్ముకోలేదు? ఇప్పుడు అందరు సంతోషపడింది కదా, 30 లక్షలు తక్కువ లేదు అన్నారు కదా. ఎంతమంది అమ్ముకున్నారు 30 లక్షలకు? ఆ క్యాల్కులేషన్ రాదు భయ్. కొద్దిగా మీరంతా టెక్కులు బీఈలు, సివిల్ ఇంజనీర్లు అంతా ఓవర్ క్వాలిఫైడ్ కదా మీరంతా. ఎన్ఆర్ఐలు, ముందు చూపున్న రైతులు నెలకు 90,000 కోల్పోతారా? మంచి ఆపర్చునిటీ 7 ఏళ్ల క్రితమే కేసీఆర్ కలిగించిండు. 75 లక్షలు పర్ ఎకరా అన్నారు. మీరు సగానికి అమ్ముకొని ఉంటే 1.5 మీకు మా ఇయర్లీ ఆదాయం 10.5 లక్షలు ఉట్టి వడ్డీ. ఇంకా కాలలేదా మీకు? మీకు కాలలేదంటే మీకు అర్థం కాలేదని అర్థం. అంటే మీకు లెక్కలు రావని అర్థం. కాలాలి కదా. నేను ఇంకా జస్ట్ జాతి లెక్కలు వేస్తున్నా. నేను దీన్ని అప్రాక్సిమేట్లీ జాతి లెక్కలు అంట. ఇంకా క్రిటికల్గా నేను లెక్కలు వేసిన అంటే మీకు డిప్రెషన్ వచ్చేస్తుంది. ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి డిక్లేర్ చేసినాక మీకు సగం రేటుకి అమ్ముకోవడానికి ఏం పుట్టింది? నేను రైతులను ప్రశ్నిస్తున్నా. ఈ ముజద నష్టపు 4 లక్షల కోసం మీరు 78 లక్షలు కోల్పోయినారు. ఎన్ని పెళ్లిళ్ళు అవుతుండే. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుండే మీకు 5 ఎకరాలు అమ్మితే వెస్ట్ హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఫ్లాట్ వస్తుండే. అమ్యూనిటీస్ తెలుసా? కారుకు డబ్బులు లేకుంటుండే కానీ మీది అదే ఈ 78 lakhs తీసుకుపోయి ఎస్డబ్ల్యూపీలు వేస్తే మీ హోమ్ లోన్ తీరిపోతుండే. 5 ఎకరాలు ఏ ఊర్లో అమ్ముకున్నా వెస్ట్ హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. మీరు ఏం కోల్పోతున్నారు అర్థమవుతుందా? ఎక్కడ ఫ్లాట్ కోల్పోయిన అర్థమైందా మీకు? కూతవేటు దూరం నుంచి గూగుల్, కూతవేటు దూరంలో మైక్రోసాఫ్ట్, కూతవేటు దూరంలో డెలాయిట్. మీరు ట్రైన్ కూసిన ఇనిపియని ఊళ్ళల్లో నుంచి మీరు కూతవేటు దూరంలో మైక్రోసాఫ్ట్ పక్కకు తీసుకునే అదృష్టం మీరు కోల్పోయినరు. మీరు రైతులుగానే మిగిలిపోయినరు. అదే గొంగడ్లు, అవే కలిసీసాలు.
అవే సారాయి, అవే కుండలు, అవే గొంగళ్ళు, అవే గట్క, అదే అంబలి, అవే జొన్న రొట్టెలు. మీరు అదే 1.5 కోటికి అమ్ముకోనంటే ఇవాళ మీరు వెస్ట్ హైదరాబాదులో ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని 30 అంతస్తులు కింద దిగి లిఫ్ట్ నుంచి మీరు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని రేబ్యాన్ పెట్టుకొని బయటకు వస్తుండే మీరు. ఇవాళ మీరు ఎక్కడున్నారు? ఇంకా గొంగళ్ళు వేసుకొని ఎందుకున్నారు అక్కడ? క్లబ్బులు పబ్బులో తిరిగే మీ పిల్లలు ఇంకా ఊళ్ళల్లో నిరుద్యోగులుగా ఎందుకున్నారు? 1.5 కోటికి ఎందుకు అమ్ముకోలేదు? వేలాది లక్షలాది రైతులు 1.5 అంటే ఎన్ని లక్షల కోట్లు? ఎందుకు అమ్ముకోలేకపోయారు? నాకు ప్రశ్నకు జవాబు కావాలండి ప్లీజ్. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. కేసీఆర్ అనౌన్స్ చేసినప్పుడు పాలాభిషేకం చేసిండ్రు కదా, మరి 7 ఏళ్లుగా మీ భూములు 30 లక్షలకు ఎందుకు పోతలేవు? ఇప్పుడు అది 15 లక్షలకు, 16 లక్షలకు, 12 లక్షలకు ఎందుకు వస్తున్నాయి? అయినా ఎవరు తీసుకుంటలేడు, ఎందుకు తీసుకుంటలేడు? కేసీఆర్ అనౌన్స్మెంట్ వల్ల సన్నకారు చిన్నకారు రైతులు కూడా నష్టపోయారు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు తన దగ్గర 2 ఎకరాలు అమ్ముకుంటే 1.5 కోటి వస్తుంది అనుకున్నాడు. ఇవాళ 25 లక్షలు వస్తలేవు. ఓ చిన్న రైతు 2 ఎకరాలు ఉన్న రైతు 30 లక్షలకు అమ్ముకుంటే 60 లక్షలు ఉంటుండే. అదే రైతు ఇప్పుడు అమ్మడానికి పోతే 24 లక్షలు వస్తలేవు. అప్పుడు ఏమనుకున్నాడు? 2 ఎకరాలు ఇనే చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు, ఎకరం ఉంటే 2 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడే అన్నాడు. కోటీశ్వరుడే అనగా మనం ఇంత జంగిలిగా కదా, కొంగడేసుకొని పండుకున్నట్టు సడన్గా లేచిండ్రు. లేచి బీడి తీసి ఇట్లా పక్కకి వేసిండ్రు, నలిపేసిండ్రు ఇట్లా కాలుతాని. ఏంద్రా ఏమో ఏమో ముఖ్యమంత్రి ఏమో చెప్పబట్టే అంటే, లేదు నాయన 75 లక్షలు తక్కువ అమ్మకండి అంటుండు కేసీఆర్, నిజమేనా అంటే నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి, నిరంజన్ రెడ్డి ఏమో మీ ముఖ్యమంత్రి 75 లక్షలు అంటే, ఆగు 1 కోటి రూపాయలకి నేనే అమ్మపిస్తా అన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి కదా. ఇవన్నీ మీరు విన్నారు కదా. గొంగళ ఇట్లా తీసి కళ్ళు సీసి తాగుతుంటే పడేసారు. సడన్గా లేచి కోటీశ్వరణం అని ఇక 2-3 సేవింగ్స్ అకౌంట్లు, 2-3 కరెంట్ అకౌంట్లు కూడా తీసేసి ఉండొచ్చు. అవసరం లేకుండా వస్తున్నాయి 1.5 వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది? 7 ఏళ్లుగా 78 లక్షలు. ఇంకా నేను 9 ఏళ్ల క్యాల్కులేషన్ ప్లస్ 2 years క్యాల్కులేషన్ చేయలే. 5 ఏళ్ళు కేసీఆర్ భ్రమలో ఉన్నారు అనుకుందాం. నెక్స్ట్ 7 years, 5 years కేసీఆర్, 2 years కాంగ్రెస్. ఇదే నేను క్యాల్కులేట్ చేస్తున్నాను. రైతులను వెక్కిరియడానికి ఈ వీడియో చేస్తున్నాండి. రైతులను అంటే అంటే వెటకారంగా ఈ వీడియో చేస్తున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, రైతులకు వెటకారంగా అంటే చూపించడానికి, మీ పరిస్థితి చూపించడానికి వీడియో చేస్తున్నాను. మీరు అది పక్కకు పెట్టండి. ఇప్పుడు 7 ఏళ్లుగా భూమి ట్రాన్సాక్షన్ కాకపోతే, ఇప్పుడు కేసీఆర్ చేసిన క్రైమ్ ఏమంటే 75 లక్షలు చెప్పంగానే ట్రాన్సాక్షన్ సాగిపోయినాయి. ఎందుకంటే ఓడు తక్కువకి అమ్మడానికి రెడీగా లేడు. అంటే 1000 కోట్లు ప్రభుత్వము రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోయింది. మీరు కోల్పోవడమే కాకుండా, మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఈ ల్యాండ్స్ పై వచ్చే పన్ను ఆదాయం ప్రభుత్వం కోల్పోయింది. మీరు ఇమాజిన్ చేయండి, మీరు 5 ఎకరాలు ఇస్తా అన్నా ఎవడు 1.5 కోటి ఇస్తలేడు. కానీ వెస్ట్ హైదరాబాదులో ఏ ఆదాయం అంటే ఆ ఫ్లాట్కి కిరాయికి ఇచ్చిన మ్యాక్సిమం 50,000 కూడా రావు. ప్రతి నెల 1.5 కోటి ఫ్లాట్ వెస్ట్ హైదరాబాదులో కూడా కిరాయికి ఇస్తే కూడా 50,000 మించి రావు. అదే 1.5 కోటి మీరు 7% పెడితే ప్రతి నెల మీరు 90,000 ఆదాయం కోల్పోయారు. అంటే వెస్ట్ హైదరాబాదులో ఫ్లాట్ 1.5 కోటి పెట్టి కొన్నా దానిపై మీకొచ్చే వడ్డీ కూడా రాదు. కానీ వెస్ట్ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ 75 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, 1.5 కోటి.
ఏం కోల్పోయింది అర్థమైందా? మీరు కోల్పోవడం కాక ప్రభుత్వం కోల్పోయింది. ప్రభుత్వం కోల్పోయేది కాక ముదనష్ట వెస్ట్ హైదరాబాద్లో కోటిన్నర పెట్టిన డబుల్ బెడ్రూమ్ లేదు 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 అని ఇవాళ 3.5 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి. ఎకానమీ ఎలా దెబ్బతిందో ఈ ఒక్క సంఘటన నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్. నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసహ్యం. కానీ ఈ మ్యాథ్స్ ఎంత పవర్ఫుల్ అంటే మాటతోనే చెప్పలేనిది క్యాల్కులేషన్తో చెప్పొచ్చు. ఇప్పుడు నేను రైతులను ఎక్కిరియాలి, నాకుంది లోపల కసి ఉంది. అవకాశం ఉన్న రైతులు కూడా అమ్ముకోలేకపోయారు. మీరు బేసిక్ రైతు ఒక ఇది చూడండి, ఆశాజీవి రైతు, ఆశాజీవి, ఆయన పేరే ఆశాజీవి. డబ్బులు అనగానే ఇంకా ఆశపడతాడు కదా. ఎన్ని పంటలు అమ్ముకుంటే 75 లక్షలు వస్తాయి, ఎన్ని పంటలు అమ్ముకుంటే అట్లీస్ట్ 30 లక్షలు వస్తాయి. 30 ఏళ్ళు పడుతుంది. 30 ఏళ్ళ ఆదాయం తక్కువని వస్తుంది అంటే కూడా అమ్మలేకపోయినప్పుడు, ఇప్పుడు కూడా అమ్మలేకపోతున్నారు. మీరు ఎందుకు అమ్ముతలేరు తెలుసా? ఇప్పుడు పడిపోయిన భూమి ధరలు మళ్ళీ పెరుగుతాయేమో అని ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేసే మూర్ఖులు మీరు. నేను చెప్తుంటే మీకు బాగా గాలుతుండొచ్చు ఏదో కొన్ని పార్ట్స్, కానీ నేను చెప్తున్నది తప్ప. మీరే లెక్కేసుకోండి. మీ బాబు ఏమో చదువుంటాడు కదా ఎక్కడనో, బాగా డబ్బులు ఇచ్చి ప్రైవేట్ స్కూల్ వేసి ఉంటారు కదా, హైదరాబాద్కి వచ్చి ఇక్కడ హాస్టల్లో చదివి, పోనీ డిగ్రీ అయిన పిల్లగాడైనా పర్వాలేదు, వాడికి ఇవ్వండి పుస్తకం ఇచ్చి, బాబు ఈయన ఇట్లా చెప్తుండే నువ్వు క్యాల్కులేట్ చేసిస్తాను. తర్వాత నా వీడియో చూడండి, మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది మీరేం కోల్పోయినారు. 7 ఏళ్ళు 5 ఎకరాలు ఉన్న రైతు ప్రతి ఓడు 78 లక్షలు కోల్పోయాడు. ఇంతమంది లక్షల వేల రైతులు ఎంత కోల్పోయి ఉంటారు అంటే మీరు అనొచ్చు మేము ట్రై చేసినాం కానీ అమ్ముడు పోలే. నేను అదే చెప్తున్నా, వడ్లేస్తే 1 ఎకరా 30 లక్షలకు తీసుకుంటే 30 ఏళ్ళు పడుతుంది, 30 నుంచి 35 ఏళ్ళు పడుతుంది మీ డబ్బులు మీకు రావడానికి. అంటే దానిపై ఆదాయం రావాలంటే 45 ఏళ్ళు కావాలి. ఎవరైనా మనం చెప్పినప్పుడు మీ దగ్గర పుస్తకము, పెన్ను, ఒక క్యాల్కులేటర్ ఉంటే, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే సరిపోతుంది. ఒక్కొక్క రైతు 5 ఎకరాలు ఉన్న రైతు 78 లక్షలు కోల్పోయాడు. దీనికి కౌంటర్ ఉందా మీ దగ్గర? నేను ఇంకా వడ్ల రేట్లు అవి 7 ఏళ్ళ ఆదాయం వేయలే, అది కూడా యాడ్ చేసుకోండి, మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కిచిడి చేసిన 70 లక్షలు మాత్రం ఖచ్చితంగా మీరు కోల్పోయారు. 70 లక్షలు ప్రతి రైతు, 5 ఎకరాలు ఉన్న రైతు ప్రతి రైతు 70 లక్షలు కోల్పోయారు అట్ ద రేట్ ఆఫ్ 30 lakhs. నేను దీనికన్నా మంట ఎక్కువ పెట్టదలుచుకోలేదు. ఆత్మాభిమానం, బుర్ర, అట్లీస్ట్ మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటున్నా మీరు ఆ చదువు చప్పించిన పిల్లలు ఎంత శుంఠలో మీరు క్యాల్కులేషన్ వేసుకోండి. అరే నాన్న, మనం 30 లక్షలకు అమ్ముకుంటే 1.5 వస్తుంది నాన్న, 7% బ్యాంకులో వేసుకున్నా మనకు సంవత్సరానికి 10,50,000 అట్లా వస్తాయి. నువ్వు ఈ పని చేయకుండా 75 లక్షలకు ఆశపడి, లేదా 30 కాదు 20-25కి అమ్ముకున్నా నీకు ఏం లేదని 8 లక్షలు ప్రతి ఏటా వస్తుండే. 20 లక్షలకు అమ్ముకున్నా. నాన్న ఇది ఎందుకు చేస్తలేవని చెప్పలేని సన్నాసులను కన్నందుకు మీరు బాధపడాలి. మీరు చదివించారు కదా, ఇంజనీరింగు హాస్టళ్ళలో పెట్టి, భూమి తాకట్టు పెట్టి, బ్యాంకులలో పెట్టి, బంగారం తాకట్టు పెట్టి చదివించిన పిల్లలు ఏ ఒక్క నా కొడుకు నాన్న నువ్వు చేసే తప్పు అమ్మాలి నాన్న, ఇప్పుడు కేసీఆర్ 70 లక్షలు చెప్పినా 20 లక్షలకు అమ్మి పారదొబ్బు, నీకు నెలకు ఏం లేదైనా, నీకు సంవత్సరానికి ఏం లేదైనా 8 లక్షలు వస్తాయి నాన్న అని చెప్పలేని దౌర్భాగ్య పిల్లల్ని కన్నందుకు బాధపడండి. నేను చదువు చెప్పించినా, నేను చదువు ఎందుకు
7వ తరగతి లెక్కలు కూడా చేయలేని సన్నాసులు కన్నందుకు బాధపడాలి. వాడు రైతు కావద్దు అని వాడిని హాస్టల్లో పెట్టి చదివించి ఆ చదివించిన వాడు రైతుకు ఈ మాత్రం చెప్పలేడా? నాన్న 20 లక్షలు వచ్చినా 15 లక్షలు వచ్చినా అమ్ముకో నాన్న, మళ్ళీ ఛాన్స్ దొరకదు, 30 ఏళ్ళు పడుతుంది నువ్వు వడ్లేసినా అది తిరిగి రావడానికి, అమ్ముకో నాన్న అని చెప్పలేని సన్నాసులు అన్నందుకు నేను బాధపడుతునేవాడు. నాకు రైతులపై అక్కస్సు లేదు. నేను చురకలు ఎందుకు అంటిస్తున్నా అంటే రియాలిటీకి పవర్ అంతుంది. రియాలిటీకి పవర్ అంతుంది. ఒక మనిషి 7వ క్లాస్లో చదివిన లెక్కలు వేసుకొని బతికేయచ్చు. ఇంజనీరింగ్ చదివిన పెద్ద పెద్ద చదువులు చదివిన సన్నాసులు తమ తల్లిదండ్రులను రైట్ పాత్లో నడిపించలేకపోయినరే అని ఇవాళ ఈ వీడియో వాళ్ళని వెక్కిరి చేయడానికి నేను చేస్తున్నా. నేను అప్రాక్సిమేటేషన్ క్యాలిక్యులేటర్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయలే. నేను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను ఉట్టిగా కాకి లెక్కలేస్తాను, జాతి లెక్కలు అంట. నేను జాతి లెక్కలేసి మీకు చేస్తే మీరు ఇప్పుడు ఇట్లా దులుపుకొని పోతే సిగ్గు లేదని అర్థం. మీకు అర్థం కాలేదు, సిగ్గు లేదు, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైంటే మీరు అందరు బుళోమని నడుస్తారు. క్యాలిక్యులేషన్ అర్థమైతే అట్లీస్ట్ మీ పిల్లలకి అర్థం కావాలి కదా. పిల్లలకు కూడా అర్థం కాలేదంటే శుంఠలను కన్నాము అని అనుకోవాలి. పరమ శుంఠలు నా పైసలన్నీ వేస్ట్ చేసి సిటీకి పోయి చదువుకొని కూడా నా పిల్లగాడు ఈ మాత్రం నాకు జ్ఞానోదయం కలిగించలేదు, దౌర్భాగ్యం నాదని ఏడవాలి. ఇప్పుడు కూడా అమ్ముడు పోతలేవు. పడుతుంటే ఎవడు కొన్నాడు అంటే ఇంకా పడతాయేమో అని, పెరిగేటప్పుడు కూడా ఎవడు కొన్నాడు పడతాయేమో అని. ఇప్పుడు పడ్డాక మీరు అమ్మరు, ఎందుకంటే ఆ ప్రైజెస్ మీరు అంటే ఊహించిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రైజెస్లో మీరు అమ్మదలుచుకోలేదు. అంటే లాస్ట్కి మిగిలేదే మీకు వచ్చే 7 సంవత్సరాల్లో కూడా మీకు మిగిలేది 4 లక్షలే. 5 ఎకరాలపై నెక్స్ట్ 7 ఏళ్ళు కూడా మీకు మిగిలేది 4 లక్షలే. ఇంకా తక్కువ మిగులుతాయి, ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ ఫొటోస్ తీసి అవన్నీ చేసిందంటే మీకు కీలకతం అయిపోతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా, ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇంకా నా దగ్గర బొచ్చాడు లెక్కలు ఉన్నాయి. ఇప్పుడే కాలిపోయి ఉంటుంది మీది, కోపం వస్తుంటుంది, ఇట్లా శివంగి లాగే ఎగరాలనిపిస్తుంటుంది. మీరు కోల్పోయింది ఏమో తెలుసుకోండి ఫస్ట్. రైతులు అనే ప్రభుత్వం 4 లక్షల ఆశ చూపి 78 లక్షల ఆశ చూపి రెండూ లేకుండా ఎంతమందికి రైతు భరోసా టైంకి వస్తుంది? ప్రధానమంత్రి సమ్మాన్ నిధి 2000 ఇస్తాడు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో. ఏం సరిపోతుంది? ఈ ముష్టికే ఆశపడి కదా మీరు భూముల ధరలు పెరిగినాయి, పెంచినాం, మాకు నికర ఆదాయం ఎంత వస్తుంది, మేము అమ్మం. ఇప్పుడు ఏమైంది? నా లెక్కేసుకోండి, నెలకు 80,000 నుంచి 90,000 మినిమం కోల్పోయినారు. మీరంతా కోల్పోయినారు. అయిపోయింది, 7 ఏళ్ల కథ అయిపోయింది. ఇంకా 7 ఏళ్ళు కూడా మీరు కోల్పోతారు. నేను చెప్పింది 100% కరెక్ట్. మీకు అర్థం కాకపోతే మీ కర్మ. అందరూ ఒక పేజ్ ఇది తీసుకొని క్యాల్కులేట్ చేసుకోండి. ఊర్లలో గ్రామ సభలు పెట్టుకొని ఈయన ఒక ఆయన ఇట్లా లెక్క చెప్పిండు అని అందరు సర్పంచ్ ముందు లెక్క తీయండి. అందరు కలిసి ఏడువాడు అనేవాడు. అసెంబ్లీలు వినిపించాలి, కేసీఆర్ ఫార్మ్ హౌస్ వినిపించాలి. ఇదే లెక్క తీసుకుపోయి కేసీఆర్ ఫార్మ్ హౌస్ బయట ధర్నా చేయండి. నువ్వు 75 లక్షలు అంటే 30 లక్షలకు అమ్మకపోతే ఇప్పుడు 15 లక్షలు అయినాయి, ఇప్పుడు కూడా అమ్ముడు పోతలేవు, ఏం చేయమంటావు? నీలాగా ఎకరానికి లక్షల ఆదాయం మాకు తీయడం కాదు, ఇది ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ కాదు, మళ్ళీ ఏం చేయమంటావు అని కేసీఆర్ అడగండి. దయచేసి అందరూ ప్రాక్టికల్గా ఉండాలి. ఒక చిన్న క్యాల్కులేషన్తో వేలాది మంది రైతుల గాలి తీసేయచ్చు. మాకు తెలివి ఉంది, మాకు భూములు ఉన్నాయి, ORR, RRR. మీ చేతిలో ఎంత ఉంది డబ్బు? ఎన్ని వేల మంది రైతులు అమ్ముకొని బాగుపడ్డారు.
నాకు స్టాటిస్టిక్స్ ఉంటే ఇవ్వండి, సంతోషపడతా. అంతవరకు సెలవు.